ఒకసారి ప్లీజ్. చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా లారీ కార్ టైరా? టైర్. కార్ టైరా? ఎంత ఉంటుంది దాని కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇస్తాను, తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఆ. ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ చివరి నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. ఓయ్ పోలా ఓయ్ ఓయ్ పోలా కరకండి అలా పోలా. ఒరేయ్, పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. ఓయ్ పోలా టైరాట టైర్ 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 ఓ టైరాట నాకు ఇష్టం టైరాట. కరకండి అలా పోలా. ఎవడరా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వంటావా? ముందు స్టేషన్ నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను. ముందు స్టేషన్ నాడు. నువ్వంటావేమిట్రా? ఏమన్నా అక్కడ చెప్పుకో. స్టేషన్ నాడు ముందు. స్టేషన్ వచ్చి నేను చెప్పుకోవడం అరే, అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ నాడు. నడవరా నువ్వు స్టేషన్ రా. అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? సార్, మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్య గారు, నేను కూర్చోలేను. అదే కూర్చుని చెప్పు. నేను కూర్చోనయ్య గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్య గారు. ఏం వినయం, ఏం విధేయత. తమరు దీని మీద కూర్చోండి సార్. బిడ్డా. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైరెట్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ బడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే పొళ్ళు పులకరిస్తోంది. టైరెట్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప? ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ కా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరెట్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మయ్య. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్, ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీ కంప్లైంట్ ఇస్తాడు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. కరకండి అలా పోలా. ఏంట లుక్కు? ఇరగదీస్తా. ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నారు. రండి రండి, కూర్చోండి. చెప్పండి సార్. నిన్నటి నుంచి మా అమ్మాయి కనిపించడం లేదు. మీ అమ్మాయికి అదృశ్యం అయిపోయే శక్తులు ఏమైనా ఉన్నాయా? నీ బొంద, మా అమ్మాయి కనపడడం లేదు. కనపడపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ నా దగ్గర రావడం ఎందుకు? నీ చెత్త కామెంట్స్ ఆపుతావా? మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని నా అనుమానం. ఓ, వివరాలు చెప్పండి. అమ్మాయి పేరు? స్వప్న. అమ్మాయి ఫాదర్ పేరు? స్వప్న నాన్నగారు. అదేనండి, అమ్మాయి ఫాదర్ పేరు ఏమిటి అని. స్వప్న నాన్నగారు. స్వప్న నాన్నగారు ఈయన. రాజా రాజా, మీరిద్దరు ఎక్కడికైనా పారిపోండి. ఏంట్రా, ఏమైంది? స్వప్న కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? వాళ్ళ నాన్నగారు. ఆయనే స్వప్న నాన్నగారు, నీకెలా తెలుసు? మీ అమ్మాయి పేరేంటి అంటే స్వప్న అని చెప్పారు. వాళ్ళ నాన్నగారి పేరేంటి అంటే స్వప్న నాన్నగారు అని చెప్పారు. అదే స్టైల్, అదే డైలాగ్. ఓకే, కంప్లైంట్ ఇచ్చారే అనుకుందాం. మేం పారిపోవడం ఎందుకు? మేము ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుంటామని నిర్భయంగా చెప్తాం. అవన్నీ తర్వాత, ముందు అరెస్ట్ చేస్తారు. పోలీసు వాడిని అయి ఉండి మిమ్మల్ని నా ఇంట్లో పెట్టుకున్నందుకు నా టోపీ లాగేస్తారు, ఉద్యోగాన్ని పీకేస్తారు. దయచేసి ఎక్కడికైనా పారిపోండి. అది రాజా, పద వెళ్దాం. ఎక్కడికి? పద చెప్తా. హలో హలో, అయ్యమ్మా, నేను అమ్మ స్వప్న. నువ్వా?
అదేమిటమ్మా ఎల్లుండి వచ్చేస్తానని చెప్పి ఇన్ని రోజులు ఉండిపోయాం. డాడీ నేను కనపట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకి కనపడితే ఎక్కడ ఇంటికి తీసుకొచ్చేస్తారేమోనని మైసూర్కి వచ్చేసాం. మైసూరా? అవును వచ్చేసామని చెప్తున్నావు. నీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? అవును, అదొక పెద్ద లవ్ స్టోరీ. వచ్చాక చెప్తాను. బాయ్. అలాగే తొందరగా వచ్చేయమ్మా. ఆయమ్మా అని పిలిచిన నోటితో తిట్టలేను, ఆడదానివి కాబట్టి కొట్టలేను. బ్రతికిపోయావు. సెక్రటరీ, మనం వెంటనే బయలుదేరాలి. పద. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నోడిల్లా సార్. సార్ 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 సార్, అదిగో సార్. ఏమిట్రా? ఆహాహా, ఎంత బాగుంది సార్. రేయ్, మనం ఇక్కడికి అమ్మాయిని వెతకడానికి వచ్చావా, చర్చలు చూడడానికి వచ్చావా? తిండి పోతు వెతవా? పద. అయ్యా, ఈ హోటల్లో మనం తినే రకాలు ఏమైనా దొరుకుతాయంటారా? అబ్బా, ఏవో ఒకటి దొరుకుతాయి లేరా. కూర్చో. ఇందులో ఉన్నాయని డబుల్ డబుల్ చెప్పేస్తే కడుపు కూడా వదిలిపోద్దండి. సార్, అమ్మాయి గారు. అరే, ఇంకా నన్ను బోల్తా కొట్టించాలని చూస్తున్నావా? నువ్వు చచ్చినా నేను బోల్తా పడ. అడ్డం కాదండి, అమ్మాయి గారే. నేను పడను. అయ్యి బాబాయ్, నేను చెప్పేది వినండి. నేను వినను. విన్నంటే ఎలాగండి, అమ్మాయి గారే. నేను విననంటే వినరా. అయినా నా కూతురు నేను వెతుక్కుంటాను. నీ బోడి సలహాలు సంప్రదింపులు నాకు అక్కర్లేదు. నువ్వు తప్పగా నేను అడుగుతాను. చూడు బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నేను చూశానండి, అక్కడ ఉంది. అరే, నువ్వు నోరు మూసుకుంటావా? అసలు నా కూతురు విషయంలో నీ జోక్యం అనవసరం. నేనే ఎవరినో ఒకరిని అడుగుకుంటాను. నువ్వు నోరు మూయ్. చూడు బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా నోడావా? నా నోడిలే సార్, నాకు తెలుగు రాదు. నాకు తెలుగు వచ్చు, నేను ఓడాను. ముందు అలా చూడండి మా అప్రభు. స్వప్న, ఏమిటమ్మా చెప్పకుండా వచ్చేసావు? నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నావు తెలుసా? డాడీ, ఇతను రాజా అని. నమస్కారం. 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 మేమిద్దరం ప్రేమించుకున్నాం. అంతేనా? పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారా? ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకోకుండా ఉంటావా? నోర్మయ్, నీకు ఎవరితో పెళ్లి జరగాలి, ఎప్పుడు జరగాలని నిర్ణయించేది నువ్వు కాదు, నేనని నీకు ఇదివరకే చెప్పాను. అదేంటికి? అది కాదు సార్. చూడు బాబు, మీ ఇద్దరూ పారిపోయి రావడంలో మా అమ్మాయి తప్పు కూడా ఉంది కనుక నీ కాళ్ళు విరగొట్టకుండా క్షమించి వదిలేస్తున్నాను. పద. డాడీ, ప్లీజ్ నా మాట వినండి. నేను వినను. రా. డాడీ, డాడీ, పదండి. డాడీ, రాజా, డాడీ. అబ్బాబాబాబాబాబాబా, ఏమైనా గొప్పోళ్ళు గొప్పోళ్ళేనండి. మీరు కాబట్టి ఈ పెళ్లికి ఇంత అర్జెంట్ గా ఏర్పాటు చేయగలుగుతున్నారు. ఏరా, ఇప్పుడు నీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పడం లేదా? చెప్తుందండి. ఏం చెబుతుంది? పెళ్లి జరుగుతుందనా జరగదనా? అమ్మమ్మమ్మ, జరుగుతుందనే చెప్తుందండి. శభాష్. కానీ మీరు ఏర్పాటు చేసిన పెండ్లి కొడుకుతో కాదని చెప్తుంది. అమ్మా, నిన్ను నీ సిక్స్త్ సెన్స్ ని తొంగలో గలుపుతాను. నీకే కదరా సిక్స్త్ సెన్స్ ఉంది, నాకు ఉంది. నేను ఫిక్స్ చేసిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుందని అది చెబుతోంది. మీ సిక్స్త్ సెన్స్ మీకు ఎలా చెప్తుంది? నా సిక్స్త్ సెన్స్. అందుకే అమ్మాయి పారిపోకుండా రౌడీల్ని పెట్టడం లాంటి పిచ్చి పనులు నేను చేయలేదు. పెళ్ళయ్యేంత వరకు అమ్మాయి కూడా నేనే ఉంటాను. అంతేకాదు, మా వంశంలో గౌరీ పూజ అమ్మవారి గుళ్ళో చేయడం ఆనవాయితీ. గుడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయితో పాటు స్వయంగా నేనే ఉంటాను. అర్థమైందా? పదా. ఏంట్రా, స్వప్న వాళ్ళ నాన్నగారు వచ్చి స్వప్నం తీసుకెళ్లిపోతుంటే నువ్వు గుడ్లప్పకి చూస్తూ ఊరుకున్నావా? ఊరుకోకేం చేయమంటావరా? హీరో టైప్ లో పోరాడి స్వప్నం దక్కించుకోవద్దు. అసలు నాకు ఐడియానే లేదురా. స్వప్న వాళ్ళ నాన్నగారు స్వప్నం తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మాయి నాకు తీసుకెళ్తున్నాడు కదా అని కాదని లేకపోయాను. అబ్బా, ఈ కాదం లేకపోవడం నీ కంట్రోల్ లేదా? అస్సలు లేదు. అసలు నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఉంది. ఉంటే ఏం లాభం? ఉంటే ఏం లాభం? ఈవిడెవరు? నేను స్వప్న ఆయమ్మని. వాళ్ళ నాన్న స్వప్నకి వేరే అతనితో ఈ రాత్రికి పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి పిలవడానికి వచ్చారా? ఒరేయ్, నిన్ను చంపుతా. పెళ్లి జరగబోతున్నది నీ ప్రేయస్ స్వప్నకి. నో, అలా జరగడానికి వీలేదు. స్వప్న నాకే దక్కాలి.